హాయ్ అండి, ఈరోజు అయితే నేను మిర్చి బజ్జీ అయితే చేయబోతున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేస్తాను. మిరపకాయలు అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని అయితే నేను ఇవి మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఇది కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గింజలు అయితే తీసుకోవాలండి. ఇలా అన్నీ తీసేసుకోవాలి. లేకపోతే చాలా కారం ఉంటుంది. ఇలా అన్నీ తీసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని. గింజలు అయితే చాలా ఉన్నాయి. మిరపకాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నా అండి నీట్గా. ఇప్పుడు మనం వీటిలో అయితే ఫిల్ చేసుకుందాం. అదేంటో చూపిస్తాం, ఓకేనా? చూడండి. ఇందులో అయితే జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా చింతపండు రసం, ఓమా అయితే వేసి అయితే కలిపినా అండి. ఇది మనం మిర్చిలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు జీలకర్ర, ఓమా అయితే మంచిగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా కూడా చేస్తుంది. ఇందులో అయితే మనం పెట్టుకోవాలి ఇప్పుడు, ఓకేనా? చూడండి. ఇప్పుడు నేనైతే ఈ పేస్ట్ అయితే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను అండి. దీనివల్లనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నిటికీ కొద్ది కొద్దిగా అయితే పెట్టేసుకోవాలి. చేయితోని వేలుతోని అయితే పెడితేనే మనకు మొత్తం నీట్గా అయితే అప్లై అవుతుంది మిర్చికి. అన్నీ అయితే ఫిల్ చేసుకున్నా అండి. పేస్ట్ మొత్తం అప్లై అయితే చేసుకున్నాను. వీటికి అన్నీ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. పిండి అయితే బౌల్లో అయితే వేసుకున్నా అండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు. ఇది బాగా అయితే కలుపుకుందాం. మనం పిండి కలుపుకున్నప్పుడే పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నేనైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఉండలు లేకుండా అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాలండి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బజ్జీలు అయితే. కొద్దిగా అయితే సోడా అయితే వేస్తున్నా అండి. పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా ఉంటే ఇలా ఉండాలి పిండి. పిండి అయితే కలిపేసుకున్నా అండి. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకుందాం. కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇది హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం, సరిపడా ఆయిల్.
నేనైతే ఫ్రీడమ్ అయితే వాడతానండి. చాలామంది ఫ్రీడమే యూజ్ చేస్తారు. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుందండి, బజ్జీలు మునిగేలాగా, అప్పుడే బాగా వస్తాయి. కొద్దిగా నార్మల్ హీట్ ఉంటేనే మనం బజ్జీలు అయితే వేసుకోవాలండి. హెవీ హీట్ అయితే మళ్ళీ లోపట బజ్జీ మిరపకాయ అయితే ఉడకదు. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం. బజ్జీలు అయితే వేసుకున్నా అండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, ఒక 4-5 వేసుకుంటేనే మనకు అవి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం బజ్జీలు. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఒకటే ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకుందామండి బజ్జీలు. బజ్జీలు చూడండి ఎలా పొంగుతున్నాయో. కలర్ అయితే బాగా వస్తున్నాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. బజ్జీ మధ్యలో కట్ చేసి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చూపిస్తాం మీకు. ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సరే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.